సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు, చేయవలసిన కార్యక్రమాల గురించి వివరించిన మంత్రి. అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చిన మంత్రి. ఏదైనా సాధ్యమైపోతుంది అనే దీంట్లో ఉన్నారు. త్వరలో చంద్రబాబు కూడా దించి ఇచ్చేయండి అన్న రీతిలో ఉన్నారు. ఎందుకంటే బాధ్యతలు ఉన్నాయి, మనం అర్థం చేసుకోవాలి. పిండి కొద్ది రొట్టె అంటారు, పిండి కొద్దిగా ఉంది. పంచాల్సిన వాళ్ళు ఆకలి ఎక్కువ ఉంది, పంచాల్సిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి దాన్ని ఆ కొద్ది పిండినే రొట్టెలు చేసి పంచాలి. కానీ అధికారుల సహకారం ఉంటే సంపదను సృష్టించవచ్చు. పిండిని ఎక్కువ చేయొచ్చు, ఎక్కువ రొట్టెలు చేయొచ్చు. గ్రాడ్యువల్ గా అందరి కోరికలు తీర్చడానికి కూడా అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన వెంటనే సామాజిక భద్రత కోసం ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా 10,000 కోట్లు అదనంగా భారం పడుతున్నప్పుడు కూడా సామాజిక భద్రత కోసం పెన్షన్లు పెంచడం జరిగింది. అదేవిధంగా ఇసుక గతంలో పరిస్థితుల్లాగా కాకుండా ఉచితంగా అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొత్త ఇసుక పాలసీ వచ్చేది కూడా ప్రజలకి, నిర్మాణ రంగానికి ఉపయోగపడేలాగా కొత్త ఇసుక పాలసీ కూడా ఉంటుందనే విషయం కూడా వెంటనే నేను తెలియజేస్తున్నాను. ఇవి కాకుండా పేదల గతంలో పెట్టే అన్న క్యాంటీన్లు తెరవడం అంటే దాంట్లో లబ్ధి కొంతమందికి చేకూర్చదు, కానీ నిజమైన అరువులు ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ఇతరత్ర మా ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ముందస్తు అంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ గురించి దృష్టి పెట్టి క్యాన్సర్ కారణంగా ఇవాళ రాష్ట్రంలో సగటున 48,000 మంది చనిపోతున్నారు. ఎందుకంటే అవగాహన లేకపోవడం, ముందస్తు పరీక్షలు చేయకపోవడం, వ్యాధి ముదిరిన తర్వాత పూర్తి స్టేజ్ లో ఉన్న తర్వాత వెళ్లి దాని మీద ప్రయత్నం చేయడం, ఆర్థికంగా చిక్కిపోవడం, కుటుంబం అంతా చిన్న భిన్నంగా రోడ్డున పట్టడం మనం చూస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని 5,30,00,000 మందికి మా మంత్రిత్వ శాఖ ద్వారా ఓరల్ క్యాన్సర్ కి, బ్రెస్ట్ క్యాన్సర్ కి, సర్వైకల్ క్యాన్సర్ కి స్క్రీనింగ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థి దశలోనే ఏదైనా వ్యాధుల బారిన పడుతున్నటువంటి ఆర్బీఎస్కే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకు కూడా 65,00,000 మందికి స్క్రీనింగ్ కార్యక్రమాలు చేపట్టాం. అయితే ఇవన్నీ సంక్షేమం సంబంధించింది. అయితే ఈ ప్రభుత్వం కేవలం సంక్షేమానికి మాత్రమే పరిమితం కాకుండా అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం సంపద సృష్టి గురించి మాట్లాడుతున్నాం. సంపద సృష్టి చేయాలంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టాలా, మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టాలా, దాని తద్వారా కనెక్టివిటీ పెంచాలా. కనెక్టివిటీ పెంచడం వల్ల పరిశ్రమలు తీసుకురావాలా, పరిశ్రమల వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా. దాని ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది, సంపద సృష్టి అవుతుంది అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. ఇవాళ అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉమ్మడి అనంతపురం జిల్లా, ముఖ్యంగా సత్యసాయి జిల్లా. ఇక్కడ అనేకమైన అవకాశం ఉన్నప్పటికీ, సహజ వనరులు ఉన్నప్పటికీ కూడా దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది. సత్యసాయి ట్రస్ట్ ద్వారా కానీ ఇతరత్ర కొంతమంది కొద్దిగా పరిణతి కలిగిన, దార్శనికత కలిగిన కొంతమంది రాజకీయ నాయకుల కారణంగా కొద్దిగా అభివృద్ధి జరిగింది. కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వెనుకబడింది. అయితే వనరులు ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది. ఏ ప్రాంతానికి లేని విధంగా ఎయిర్పోర్ట్ మనకి దగ్గరలో ఉంది. సత్యసాయి జిల్లాలో కావాల్సినంత అంటే భూమి ఉంది, అంటే పరిశ్రమలు తీసుకురావడానికి కనెక్టివిటీ ఉంది, భూమి ఉంది, పరిశ్రమలు తీసుకురావడానికి అవకాశం ఉంది. అయితే దీనికి కాస్త ప్రొయాక్టివ్ ఉంటున్న ఆఫీసర్స్ అవసరం ఉంది. మీ అందరి సహకారం వల్ల జిల్లా ఈ స్థాయిలో అభివృద్ధి చెందింది. అయితే గత 5 సంవత్సరాల్లో మళ్లీ రాజకీయ అంశాలు నేను మాట్లాడలేదు, కానీ పరిమితులతో మీరు ఉద్యోగం నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. మీకు ఆ ఫ్రీడమ్, ఉద్యోగ కర్తవ్య నిర్వహణలో ఆ స్వేచ్ఛ ఉండేది కాదనే విషయం మీరు ఒప్పుకోవాలి. బయటకు చెప్పలేకపోవచ్చు, కానీ ఒప్పుకోవాలి వాస్తవం. అయితే ఇప్పుడు రానున్న పరిస్థితుల్లో మీకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఏదైతే ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి, ఎందుకంటే జిల్లా అధికారులు ఉన్నారు కాబట్టి జిల్లాలో ఏ రకంగా ఏ నిర్ణయాలు తీసుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుంది, సంక్షేమ ఫలాలు నిజమైన ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా అర్హులకు మాత్రమే అందించాలి అనే విషయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అనేక కేంద్ర ప్రభుత్వ ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనం చాలా వరకు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. అనేక సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉన్నాయి, మనకు గ్రాంట్స్ ఉన్నాయి. వాటి మీద చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యోజన. దీంట్లో మీకు ₹1 కోటి దాకా అర్హత కలిగిన వాళ్ళకి, చదువుతున్న వాళ్ళకి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ₹1 కోటి దాకా 30% సబ్సిడీతో రుణం తీసుకునే అవకాశం ఉంది. ఇటువంటిదే మనకు నిరుద్యోగం ఎక్కువ ఉంది కాబట్టి నిరుద్యోగులకు వాటి మీద అవగాహన కల్పించి ఆ పథకాన్ని దానికి ప్రొయాక్టివ్ ఉండాలి. ముందు మనం అవగాహన కలిగించుకోవాలా. అనేక MIDS ద్వారా కానీ లేదా
నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఇక్కడ ఆ పర్టికులర్ కమ్యూనిటీ ఇక్కడ ఎక్కువ ఉంటారు, గొర్రెల పెంపకం ఎక్కువ ఉంటుంది. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ లో 50% సబ్సిడీ తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వాటికి కూడా దృష్టి పెట్టడం, ఒకవైపు వెల్త్ క్రియేషన్ కోసం తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకోవడానికి ప్రొయాక్టివ్ గా అందరూ అధికారులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో మనం అందరం భాగం. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ గా మేము, అధికారులుగా మేము, మీరు మనందరం కలిసి ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. ప్రజలకు సేవ చేయడం అంటే సంక్షేమం అందించడం, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేయడం. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ లక్ష్యం ఏంటో నెత్తిన గూడు ఉండేలాగా, ప్రతి ఇంటికి మంచి నీరు తాగడానికి నీరు ఉండేలాగా, ప్రతి రైతుకి సాగు చేసుకోవడానికి, ప్రతి పంటకు సాగు నీరు ఇచ్చేలాగా దృష్టి పెట్టాలి. వీటి మీద సాగు ప్రాజెక్టు మీద